హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఆ రోజు బంటిది కంటిన్యూ వీడియో అనమాట. ఇంకా ఆ రోజు అయితే మమ్మల్ని బయటికి వెళ్ళివ్వండి మేడం, కాసేపు వెయిట్ చేయండి, బంటి ఉంటాడో లేదో చూద్దామని అన్నారు కదా. అందుకే మేమైతే బయట వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఇంకా చాలా ఏడుస్తున్నాడు. పైనుంచి క్లాస్ రూమ్ నుంచి మళ్ళీ కిందికి తీసుకొచ్చారు అనమాట. మాకు వినిపిస్తుంది వాడు పప్ప అనేది. ఇంకా మేడం కాల్ చేసి రండి మేడం అని అనేసరికి ఇక రూమ్కి అయితే వెళ్తున్నాము. కాల్ చేసారు, అస్సలు ఉండట్లేదట. ఇంకా అందుకే మళ్ళీ క్లాస్ రూమ్కి అయితే వెళ్తున్నాము. బాగా ఏడుస్తున్నాడు. మేడమే కాల్ చేసి రమ్మని చెప్తున్నారు. ఓ నాన్న చూసి ఇంకెక్కువ ఏడుస్తున్నాడు. ఓ నాన్న సరే సరే ఏడవకు, ఇక్కడే ఉన్నా కదా, ఏడవద్దు సార్ నాన్న. సరే ఏడవద్దు మా డాడీ కదా. భయపడ్డావా నువ్వు? భయపడ్డావా? సరే ఏడొద్దే ఏం కాదు నాన్న, భయపడొద్దు, ఏం కాదు, ఓకేనా? ఏడవద్దు, భయపడద్దు, ఏం కాదు. మేము వచ్చినాం, చూసినావా? మేము వచ్చినాం కదా, ఇక్కడే ఉన్నాం కదా. ఏడవద్దు డాడీ. సరే సరే ఏడవద్దు. ఏంటిది నాన్న? ఏంటిది? బ్యాగా? నీ బ్యాగా? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మంచిగా ఉండాలి కదా క్లాస్ రూమ్లో. ఇప్పుడు స్నాక్స్ టైం కదా, మనం స్నాక్స్ తిందామా? ఓకేనా? పద, నీ డాడీ ఫ్రెండ్స్ తీసుకు పోదాంపా. నీ బ్యాగ్ క్లాస్ రూమ్లోనే ఉంది, పోదామా? క్లాస్ రూమ్ పోదాంపా, పోయి తిందాంపా, పద. వద్దట, క్లాస్ రూమ్కి అసలే వద్దట. ఇగో నీ బ్యాగ్, ఇగో స్నాక్స్ ఉన్నాయి కదా, తిందాందా? ఉన్నాయి. రా బంటి, అగ్గో హనీ, రా అగ్గో హనీ అక్క, హనీ ఇట్రా, దా హనీ అక్కని చూసినావా? హాయ్ చెప్పింది. చెర్రీ అక్కని చూసినావు, హనీ అక్కని చూసినావు, ఇంకెవరిని చూసినావు నువ్వు? అరే అక్క వాళ్ళు అందరు ఉన్నారు. ఇంకేందిగా అక్క వస్తుంది. అక్క కుట్టక్క వస్తుంది. అరే అక్కలు ఇద్దరు కలిసేసరికి వాడి మొహంలో హ్యాపీనెస్ చూడండి. వచ్చినా అక్క వాళ్ళు వచ్చిర్రు చూడు, కుట్టి అక్క వాళ్ళు వచ్చిండ్రు. తిన్నారా బేటా? స్నాక్స్ తిన్నారా? అయిపోయిందా? ఓకే, వెళ్ళండి మరి, మీరు క్లాస్కి వెళ్ళండి, ఓకేనా? బాయ్ చెప్పు హనీ. కుట్టి బాయ్ అంట. కుట్టి అక్కకి బాయ్ చెప్పు నాన్న. బాయ్. సరే వెళ్ళు నాన్న, బాయ్. కూర్చో నాన్న. బిస్కెట్ ప్యాకెట్ తీసి కూర్చో, నోట్లకి వెళ్ళి తీసి. అగో చూడు ఎంత ముద్దుగా కూర్చున్నారా. కూర్చో నువ్వు కూడా, కూర్చో బంటి. ఇక్కడ వదిలేసిపోతారు అని కూర్చొని తినాలి. రింగ్స్ కూడా కూర్చొని తినాలి. చూడు అందరు ఎట్లా తింటున్నారు నీ ఫ్రెండ్స్ అందరూ. అమ్మా అస్సలు నమ్మట్లేదు. ఇప్పుడు అరే స్పైడర్ మ్యాన్ బొమ్మ దొరికింది. బా ఇక ఏం లేకుండా ఏం కాదు, ఇక ఇంకేంది, ఓకేనా? స్పైడర్ మ్యాన్ బొమ్మ దొరికిందిరా. కూర్చో ఇక ఆడు. ఎట్లా అంటాడు స్పైడర్ మ్యాన్? ఎట్లా అంటాడు? కూర్చో. ఫ్రెండ్స్ కట్ ఇచ్చేయమంటావా? తీసుకో. వాడికి చాలా ఇష్టమైన రింగ్స్ అవే. ఇంకేడుస్తున్నాడు కదా, తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ చూస్తే మళ్ళీ ఒకసారి క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి అందరితో పాటు స్నాక్స్ తినిపిద్దాం, వాడికి కొంచెం అలవాటు అవుతుంది అని చెప్పేసి ఇంకా స్నాక్స్ అయితే తినిపిస్తున్నాం ఇక్కడ. ఇంకా వెళ్దామా? మూత పెట్టేసే. ఆయమ్మకి పాప వెళ్ళలేడు, ఉన్నాడు, ఉరికిండు. ఏమైంది బంటి? ఉండవా ఇక స్కూల్లో? వెళ్దామా ఇక? ఉండవా? అయిపోయిందా ఇక? గంట కూడా, అర్ధగంట కూడా కాదు. అస్సలు వాళ్ళ డాడీని వదిలిపెడతలేరు. నీ బ్యాగ్ తీసుకో మరి, ఇక నీ బ్యాగ్ తీసుకో, ఆయమ్మ దగ్గర నీ బ్యాగ్ తీసుకో. బాయ్ చెప్పేసి ఆయమ్మకి, మేడంకి బాయ్ చెప్పు. వెరీ గుడ్. మేడంకి బాయ్ చెప్పు. బాయ్. రేపు వస్తావా? రేపు వద్దాం, ఓకేనా? బస్లో వస్తావా అక్క వాళ్ళతోటి? ఓకే మేడం, బాయ్. థ్యాంక్ యూ మేడం, బాయ్. పద ఇక వాడు ఉండాలే కానీ. చలో దా ఇక ఇట్లా వెళ్దాం దా కదా. ఓకే బాయ్, పద. ఉంటావా? నేను రావాలట. ఓకే మేడం, థ్యాంక్ యూ, బాయ్. ఇటీ
ఎటు చలో పద. దీనికోసమే లీవ్ వేస్టా ఏంది? పాపం వాడు ఫస్ట్ ఆ మాత్రమే ఉన్నాడు. పద అన్నాడు మరిగా పాప అసలు ఉండట్లేదు, బాగా ఏడుస్తున్నాడు. అందుకే తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఆడుకుంటారు వాళ్ళ పేరెంట్స్ ఆడిపించారు వాళ్ళకి 12 దాకా ఆడుకొని. ప్రణితనే శ్యామల ఇద్దరు ఆడిపించి తీసుకొచ్చారు. వీడు అస్సలు ఉండట్లేదు, బాగా ఏడుస్తున్నారు. అందుకే తీసుకెళ్ళిపోతున్నాము. ఎంత 1 అవర్ కూడా ఉండలేదు వచ్చి కనీసము. అసలుకి వెళ్తున్నాము. ఓకే మేడం వెళ్దామా? చూడు పక్కన అక్క చూడు, మేడం చూడు ఎంత మంచిగా ఆడిస్తున్నారు. నువ్వు మేడంతో హాయ్ చెప్పినావా? గుడ్ మార్నింగ్ చెప్పినావా మేడంకి? గుడ్ మార్నింగ్ చెప్పిన. ఏడ్చి చూడు కళ్ళు ఎలా అయినాయో. వెనకాల ప్రిన్సిపల్ మేడం ఎంత మంచిగా పిల్లల్ని ప్యాంపర్ చేస్తున్నారు చూడండి. ఏడుస్తా ఉంటే న్యూ అడ్మిషన్ అంట. మా బంటి సైలెంట్ అయిపోయాడు. వెళ్తావా మేడం తోటి? ఉరికిండు. ఇక్కడ ఇంకో ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఇంకా తనైతే రిజిస్ట్రేషన్ ఫీజుగా అడ్మిషన్ ఫీజు కడుతున్నారనమాట. అందుకే అంతవరకు ఇక్కడైతే బంటిని ఆడిస్తున్నా. ఇదిగోండి ఏమి ఏడుపురా బాబు అస్సలు. బంటి అయితే నాకు ఏడుపు వచ్చేసింది. వాడు ఏడుస్తూ ఉంటే అస్సలు ఉండలేకపోతున్నాడు. నా దగ్గరికి రావట్లేదు. నేను ఎత్తుకుందామంటే నా దగ్గరికి అస్సలు రావట్లేదు బంటి. ఎందుకంటే నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను. వాళ్ళ డాడీ ఉంటేనేమో బైక్ పైన తీసుకెళ్తారు, నేనేమో ఇక్కడ వదిలేసిపోతానేమో అనుకోని వాడు నా దగ్గర కూడా రావట్లేదు. ఏడ్చినావా? ఏడవద్దు, రేపటి నుంచి ఏడవద్దు ఓకేనా? రేపు ఏడవద్దు సరేనా? సరే రేపటి నుంచి పప్ప వచ్చి దించిపోతాడు ఓకేనా? పప్ప వచ్చి దించిపోతాడు సరేనా? ఓకే మెల్లగా ఓకే. దా 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 రా మెల్లిగా రా. అస్సలు నా దగ్గర కూడా వస్తాడు. సరిపో మెల్లగా. అలా అక్క వాళ్ళు వస్తే కొంచెం ఆగినట్టు చేసిండు, కానీ క్లాస్ రూమ్కి వెళ్ళమంటే అస్సలు వెళ్ళట్లేదు. ఓన్లీ జస్ట్ ఆడుకునే మట్టుకే. ఇంకా రేపైతే వాళ్ళ డాడీ వచ్చి దించుకోగలరు. అయితే స్కూల్కి రాను, ఎందుకంటే వాడు బాగా ఏడుస్తున్నాడు కదా. నువ్వు ఉండవు కానీ పదపోదాం పన్నాడు. చాలా ఏమైంది? మా వారికి అయితే కష్టం. ఉండిపోతాడు అనుకున్నా. ఫస్ట్ రోజు ఎవరైనా ఎట్లా ఉండిపోతారు చెప్పు? మా వారు ఏదో రాగానే ఉండిపోయినట్టే చేస్తున్నారు. నువ్వు రాగానే ఉండిపోయినట్టు నువ్వు ఆ క్లాస్లో అయితే ఏడవకుండానే. పాపం వాడు ఏడుస్తూ ఉన్నాడంటే ఉండు ఉండు ఉండు. మేడమే వాడు ఏడుపు భరించలేక పాపం పంపించేస్తున్నారు. వెళ్ళి తీసుకెళ్ళండి మేడం ఫస్ట్ రోజు కదా అని. ఇంక వెళ్ళిపోతున్నాం ఇక స్కూల్ నుంచి. అయితే వాడు ఉండట్లేదు, అస్సలు ఉండట్లేదు. చూడండి ఇట్లా గుంజుకోపోతున్నాడు. చలో ఎక్కేసినావా? అమ్మా అయిపోయింది మా బంటి స్కూల్. ఇక నేను రాను, నేను స్కూల్లోనే ఉంటా. నేను రాను, నేను స్కూల్కి పోతున్నా. సరే 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 వస్తున్నాను. నేను ఎక్కుతలేదు కదా. ఇంకా వెళ్ళిపోతున్నామండి స్కూల్ నుంచి అయితే. ఇంటికి వెళ్ళిపోతున్నాము. 10కి వచ్చినాము. 11:30 వరకు అటు ఇటు ఏటో అటు చేసి ఇటు చేసి ఏదో ఇంత ఉంచుదామని ట్రై చేసిన వాళ్ళు అసలు ఉండట్లేదు. మా చేత వాళ్ళకి పెట్టట్లేదు. అందుకే ఇంటికి అయితే ఇంకా రేపటి నుంచి అయితే గేటు ముందు వరకే వచ్చేసినాం. ఇంకా బయట నుంచి బయటకి వాటి లోపలికి ఎంత ఏడ్చినా టీచర్స్ ఇంకా ఎంత ఏడ్చినా అంటే అలవాటు కావాలి కదా. మరి మనం వెనకాలనే ఉంటాం వాళ్ళకి అలవాటు అయితే రేపు టీచర్స్ గేట్ వరకు ప్రాబ్లమ్ ఇస్తారట. బాగా పాప ఏం తీసుకుంటున్నాడు? షాపింగ్ మాల్కి వచ్చినాము, అన్లిమిటెడ్ షాపింగ్కి. ఏమన్నా మా వారైతే ప్యాంట్స్ తీసుకుంటారట, ప్యాంట్స్ షర్ట్స్. ఏంటి నాన్న ఏమైంది? ఏది బుక్కా కావాలన్నా నీకు? కలరింగ్ బుక్ ఒకటా? అవునవును సరే ఉండండి లేదా. సరే సరేదా. ఎక్కడున్నాం? షాపింగ్కి వచ్చినాం. పాప తీసుకుంటారట, బట్టలు తీసుకుంటారట. చూద్దాం పదా. పప్ప తీసుకుంటుండు. అదే బన్నీ అదట తీసుకోట. నువ్వు బన్నీ నిజంగా బన్నీ తీసుకో. అది అట్లా ఎప్పుడు వేసుకోలే కదా, ఒకసారి ట్రై చేయి. అట్లా అవి అట్లా తీసుకొని ట్రై చేయి బన్నీ నిజంగా. అదే టీ షర్ట్ అట్లా షర్ట్ అట్లా తీసుకోవట. బంటి ఏమైంది? తీసుకుంటావా? సరే పప్ప తీసుకుంటున్నాడు. అగో చూస్తున్నాడు పప్ప. సరేనా? పప్ప చూస్తున్నాడు. నువ్వు ఏ క్లాస్? ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళినావా? చెప్పు చెప్పు అక్క కట్ట చెప్పు. స్కూల్కి వెళ్ళినావా? నువ్వు వెళ్ళినావా? ఏడ్చినావా మరి? స్కూల్లో ఏడ్చావా నువ్వు? ఏడ్చావా? స్కూల్లో ఏడ్చావా? స్కూల్లో ఏడ్చావా? చాలా. స్కూల్కి పోదామా?
వెళ్తావా? వద్దంట. వెళ్ళు కదా, అక్కతోటి వెళ్ళు కదా. క్లాస్లో కూర్చుంటా అని అక్క కుట్టి అక్క ఇద్దరు ఉన్నారు కదా, నువ్వు కూడా వెళ్ళు కదా. స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళకుండా షాపింగ్కి వెళ్దాం. సరే పద. షాపింగ్కి వెళ్తా, నువ్వు రావాలి మరి స్కూల్కి, ఓకేనా? నీకు డ్రెస్ కొని ఇస్తాను నేను. సరే వస్తాడు, ట్రై చేస్తున్నాడు పాప. సరేనా? సో ప్యాంట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు, ఇంకా షర్ట్ తీసుకుంటున్నారు. షర్ట్స్ చూస్తున్నారు. చూడు సైడ్ పక్క చూడు. ప్లెయిన్లో ఏమైనా ట్రై చేయగో. ఇది ఇది చూడు ఒకసారి. ఇది ప్లెయిన్లో, అలాంటి ప్లెయిన్లో ఏమైంది వద్దా? బామో ఒక లుక్ ఇచ్చారు నన్ను. సరే నీ ఇష్టం, మరి ఏమి సెలెక్ట్ చేసుకుని చేసుకో. అందుకే నేను చెయ్యాను, నువ్వేమో వచ్చి సెలెక్ట్ చేయండు. సెలెక్ట్ చేయను అన్నాడు, చూపిస్తేనేమో ఇదా ఆట. సరే తీసుకో. జీన్స్ ప్యాంట్ మీద జీన్స్దే, అది జీన్సే కనిపిస్తలేదు. అదైనా కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది కాబట్టి బ్లాక్. ఇంకే ప్యాంట్ మీద వేసుకుంటాం? ఇట్లా ప్లెయిన్లో ఒకటి చూడు కదా, వేస్తే బాగుంటాయి కదా లుక్. పెద్ద సైజుగా, నీ సైజు లేదా? మంచిగా ఉంది బన్నీ, తీసుకో బన్నీ, నిజంగా బాగుంది. డిఫరెంట్. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లా వేసుకోవచ్చు కదా, బాగుంది. హాఫ్ హ్యాండ్స్ మంచిగా ఉంది చూడు. అట్లా టీషర్ట్ వేసుకొని వేసుకోవాలి ఏదన్నా నాకు వేసినప్పుడు, ముందట అవి తీసేయాలి బటన్స్. బాగుంది, ఉండని. మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు కానీ అంటారు. ఇప్పుడు ఎంతసేపు అయిందో, ఒకటే పాయింట్ ఒకటే షర్ట్కి గంట అయిందండి. గంట నుంచి ఒకటే పాయింట్ తీసిండ్రు, ఒక షర్ట్ కూడా తీయలేదు. ఇంకా చూస్తున్నారు మా వారైతే. కింద పడి మీద పడి. బంటి బొమ్మ మీద పడుతుంది, నీ తల మీద. వద్దు మీద పడుతుంది. వద్దు నాన్న, మీద పడుతుంది నాన్న. నాకు అక్క వస్తుంది మీద పడుతుంది. మరి షాపింగ్ మాల్ నేను అక్క తీసుకెళ్ళిపోతుంది. వద్దా నాన్న, చెప్తే వినవు, నిజంగానే కింద పడతాయి అవి. అదే బో భయపడ్డావా? ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసినాం అనమాట. వచ్చేస్తూ ఉంటే ఇంకా నుండి షాపింగ్ చేస్తా అన్నాడు, అందుకే షాపింగ్కి వెళ్ళినాము. కానీ చూస్తే షాపింగ్ చేస్తూ ఉంటే సడన్గా ఆయనకి ఏమైపోయిందంటే నా పర్స్ ఉందా లేదా అని ఆయన గుర్తొచ్చింది అనమాట. ఆయన అసలు తీసుకొచ్చిండా లేకపోతే తీసుకొస్తే ట్రయల్ రూమ్కి వెళ్ళినప్పుడు ఏం చేసి, నేను ట్రయల్ రూమ్లోనే ప్యాంట్ పెట్టేసి ఇంకో ప్యాంట్ తీసుకుందామని వచ్చేసరికి ఇంకొక అతను వెళ్ళిపోయింది అనమాట ట్రయల్ రూమ్కి. వెళ్ళిపోయి ఆయన మళ్ళీ వచ్చేసరికి అండ్ ఆయనకు పర్స్ గుర్తొచ్చింది. అసలు నేను పర్స్ తీసుకొచ్చినా లేదా అని చెప్పి ఆయన తొందరలో అక్కడ షాపింగ్ కూడా వదిలేసి ఇంకా మేము బిల్లు కూడా ఏం చేయించలేదు, ఇక సెలెక్ట్ చేసుకున్నాం, అక్కడే పెట్టేసి వచ్చినాము. తర్వాత వచ్చి చూస్తున్నాం అనమాట పర్స్ ఉందా లేదా అని చెప్పేసి. ఇంట్లోకి వితిన్ 5 minutesలో తీసుకొచ్చేసిండు ఇంటికి. పర్స్ ఉందా లేదా అని చూసేసరికి ఇంకా ఫస్ట్ లేదు అని మొహం ఎట్లనే పెట్టిండు. దాని తర్వాత ఉంది అని చెప్పేసరికి ఇంకా నాకు నమ్మలేక నేను వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చి చూస్తున్నా. పర్స్ ఉంది అమ్మ అనుకున్నాము, ఎందుకంటే అన్ని ATM కార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ తర్వాత అలాగే డబ్బులు కూడా ఉన్నాయి. ఇంకెంత భయపడ్డానో పోయిందని చెప్పేసి ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే ఇంటికి వచ్చేసినాం షాపింగ్ చేయకుండానే. ఇంకా కంటిన్యూ చూడండి. వచ్చేసినావా? ఏం కావాలి? అయ్యో సరే పద. ఎత్తుకోవాలా? స్కూల్ ఎత్తుకుంటా అంటే రాలేదు, వస్తలేడు. అక్కడ దించొస్తాను అని. ఏం కావాలి? అబ్బో మా బంటికి. సరే దిగు. సరే ఇంకా స్కూల్ నుంచి వచ్చేసినాం కదా. బంటి అయితే ఫుల్ ఏడ్చిండు. అవును డాడీ చీమా. బంటి అయితే చాలా ఏడ్చిండు. పొద్దున్న తినకుండా వెళ్ళినా అనమాట. చాలా ఆకలిస్తుంది. ఇప్పుడు 1:30 అయిపోయింది. అయితే తింటున్నా. ఎంత ఉంటుంది బంటి చాక్లెట్ తెచ్చుకొని తింటుండు. అసలు ఏం తినలేదు. పొద్దున్న వీళ్ళని పంపించి ఫ్రెష్ అప్ అయిపోయేసి వెళ్ళిపోయినాం అనమాట. ఎత్తుకుంటా రారా అంటే అస్సలు రాలే, కానీ ఇప్పుడు వచ్చాడు చూడండి నా దగ్గరికి. ఇంకా ఇదే బంటి ఫస్ట్ డే స్కూల్ వీడియో వచ్చేసి ఇదే అనమాట. బంటిది ఫస్ట్ డే స్కూల్ వీడియో వచ్చేసి. బంటి ఎట్లుంది స్కూల్? మంచిగా ఉందా? బాగా ఏడ్చిండండి, అసలు చాలా అంటే చాలా ఘోరంగా ఏడ్చిండు. ఇంక ఇవాళ అయితే ఇంకా ఫస్ట్ డేది ఇట్లా జరిగిపోయింది. ఫస్ట్ డే అయితే ఇలా గడిచిపోయింది అనమాట. ఇంకా రేపటి నుంచి ఉంటుంది అసలైనా. మీరు అడిగమంటే అసలే అడగవచ్చు. ఇంక ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. అయ్యో సరే బాయ్. సరే పదా.